ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ అంటే అది భారత్‌కు చాలా ఈజీ అన్నమాట. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే అవతల జట్టు పసికున్న జట్టు. మరి ఆ పసికున్న జట్టులో మడత పెట్టేయొచ్చు అని మనందరికీ తెలిసిందే. కానీ విషయం ఏంటంటే భారత జట్టు న్యూ టాలెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్క బ్యాటర్‌లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్‌ని వెతికి బౌలర్స్‌కి వాళ్ళనొక ట్రయల్‌గా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక ఈ నేపథ్యంలో మానవ్ సుతార్ ఏకంగా 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 కీలకమైన వికెట్లను పడగొట్టాడు. అయితే ఈ నేపథ్యంలో తను అవార్డు తీసుకున్న తర్వాత ఏం మాట్లాడాడో ఒక్కసారి తెలుసుకుందాం. అవును. మొదట్లో నా దృష్టి మొత్తం పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడం పైనే ఉండేది. అందుకే నా ప్రధాన బంతి పైన ఎక్కువగా ఆధారపడాలని అనుకున్నాను. పిచ్ కొంచెం నెమ్మదిగా ఉందని, వేగంలో మార్పులు అవసరమని అర్థమైన తర్వాత ఆ మార్పులు చేయటం ప్రారంభించాను. కానీ నా ప్రధాన లక్ష్యం మాత్రం నా స్టాక్ డెలివరీని సాధ్యమైనంత వరకు ప్రభావవంతంగా మార్చడమే. అయితే నేను గతంలో కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప ఆటగాళ్ళైన రోహిత్ శర్మతో కానీ, అశ్విన్‌తో కానీ కొన్నిసార్లు పిచ్‌ని పంచుకోవడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు నాకిచ్చిన కీలకమైన కొన్ని సజెషన్స్ నాకిప్పుడు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఎప్పుడూ కూడా ఒకటే బ్యాటర్‌ని కాన్సంట్రేట్ చేసి రకరకాల డైరెక్షన్స్‌లో బంతులు వేస్తుంటే వాళ్ళకి చాలా ఎక్కువగా ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 23 ఏళ్ల రాజస్థాన్‌కు చెందిన ఎడమ చేతి స్పిన్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న సుతార్ రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బంతితో కూడా బౌలింగ్ చేశాడు. అయితే ఇక అంతే కాకుండా అతడే బౌలింగ్‌ని కూడా ప్రారంభించాడు. ఇక దాని గురించి తను మాట్లాడుతూ నాకెంతో గర్వంగా ఉంది. నా పైన నమ్మకం ఉంచి నాకింత గొప్పగా బాధ్యతలు అప్పచెప్పటం చాలా గొప్పగా అనిపించింది. ఒకే ప్రాంతంలో పదే పదే బంతులు వేయగలగాలి అనేది కూడా నేను తెలుసుకున్న చాలా గొప్ప విషయం. టెస్ట్ క్రికెట్‌లో అదే అత్యంత ముఖ్యమైన అంశమని కూడా నాకు రోహిత్ భయ్యా గతంలో సలహా ఇచ్చాడు. అయితే ఇది అపారమైన ఓర్పును కోరుకునే ఫార్మాట్. నేను నేర్చుకున్న విషయం ఇదే. ఓర్పుతో ఉండాలి. మన ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి. సరైన ప్రాంతాల్లో నిరంతరం బంతులు వేస్తూ ఉండాలి. అదే బౌలర్‌కి, ముఖ్యంగా టెస్ట్ బౌలర్‌కి ఉండాల్సిన ఏకైక క్వాలిటీ. నేను దానిలో బాగానే పరిపక్వత సాధించాననిపిస్తోంది. థాంక్స్ టు ఎవ్రీవన్ అంటూ చెప్పుకొచ్చాడు.